ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మెక్వెల్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ లేత్ అండ్ వాట్ ఆర్ ది స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది లేత్ మిషన్ అనేది తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ది లేత్ మిషన్ అనేది ఈరోజు క్లాస్లో చెప్పుకుంటాం. ఓకే, వాట్ ఆర్ ది ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ది లేత్ మిషన్ ఈజ్ లిస్టెడ్ గివెన్ హియర్. ఫస్ట్ వన్ ఈజ్ టర్నింగ్, సెకండ్ వన్ facing, third one taper turning, fourth one thread cutting, fifth one knurling, sixth one parting off, seventh one drilling, ఎయిత్ వన్ బోరింగ్. ఇవే కాకుండా మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనం లేత్ మీద చేయొచ్చు. కాకపోతే అవి మరి ఎక్కువగా చేయం, ఏదో అవసరం ఉన్నప్పుడు చేసుకుంటాం. లైక్ రీమింగ్ అనేది ఒక ఆపరేషన్ ఉంది, దాన్ని లేత్ మీద చాలా రేర్గా వాడతాం. ఓకేనా. ఫస్ట్ వన్ టర్నింగ్. టర్నింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూపించినట్టు ఒక వర్క్ పీస్ అనేది ఇక్కడ మనకి లైవ్ సెంటర్, డెడ్ సెంటర్, ఇది మనకి హెడ్ స్టాక్లోను, ఇది మనకి టెయిల్ స్టాక్లోను ఫిట్ చేసి ఉంటుంది. ఈ రెండింటి మధ్య మనకి ఈ వర్క్ పీస్ అనేది హోల్డ్ చేసి ఉంచుతాం. అదేవిధంగా మనం మిషన్ ఆన్ చేసినప్పుడు వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. టూల్ అనేది వర్క్ పీస్ మీదుగా పాస్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వర్క్ పీస్ అనేది టూల్ మీద పాస్ అవుతుంది, కాకపోతే ఏ డైరెక్షన్లో పాస్ అవుతుంది అన్నది ఇక్కడ పాయింట్. టర్నింగ్ ఆపరేషన్లో టూ అనేది అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ది వర్క్ పీస్, ఓన్లీ అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ది వర్క్ పీస్. ఇది మనకి యాక్సిస్ ఆఫ్ ది వర్క్ పీస్కి అలాంగ్ ది డైరెక్షన్లో మనకి టూల్ అనేది మూవ్ అయితే దాన్ని టర్నింగ్ ఆపరేషన్ అంటాం. అయితే అలాంగ్ ది వర్క్ పీస్ మూవ్ అయిన ప్రతి టూలు కూడా టర్నింగ్ అనే చెప్పలేం. ఫర్ సపోజ్ టేపర్ టర్నింగ్ ఉంది, అది టర్నింగ్లో ఒక సెపరేట్ కైండ్, అది అలాంగ్ ది వర్క్ పీసే మూవ్ అవుతుంది. సో వాట్ ఈస్ టర్నింగ్ ఆపరేషన్? టర్నింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ది మెటీరియల్ ఫ్రమ్ ది వర్క్ పీస్ బై పాసింగ్ ద టూల్ అలాంగ్ ద వర్క్ పీస్ యాక్సిస్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ టర్నింగ్. సో టర్నింగ్ అంటే ఏంటి? అలాంగ్ ది వర్క్ పీస్. ఇది బిట్లో కూడా అడుగుతాడు మనకి ఈ సెట్లో. అలాంగ్ ది వర్క్ పీస్ యాక్సిస్లో మనకి టూల్ అనేది పాస్ చేసినట్లయితే దాన్ని మనం టర్నింగ్ ఆపరేషన్ అని అంటాం. ఓకేనా. ఫర్ సపోజ్ టర్నింగ్ ఆపరేషన్ ఎందుకు చేస్తామంటే మెయిన్గా మనం ఏ వర్క్ పీస్ తీసుకున్నా సరే ఆ వర్క్ పీస్ మీద మనం రఫ్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ వర్క్ పీస్ మీద మనం స్మూత్ సర్ఫేస్ క్రియేట్ చేయడానికి టర్నింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాం. మీరు ఇనీషియల్గా తీసుకున్న ఏ రా మెటీరియల్ అయినా సరే ఖచ్చితంగా ఫస్ట్ టర్నింగ్ అనేది బేసిక్ ఆపరేషన్. మిగతా అంటే ఫేసింగ్, ట్యాపర్ టర్నింగ్, థ్రెడ్డింగ్ అనేది సెపరేట్ ఆపరేషన్స్, కానీ టర్నింగ్ అనేది కంపల్సరీగా బేసిక్ ఆపరేషన్ ఫర్ ది ఎవ్రీ వర్క్ పీస్ యూజ్డ్ ఆన్ ది లేత్ మిషన్. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సెట్లో బిట్ అడుగుతాడు, విచ్ ఈస్ ది ఆపరేషన్ ఈజ్ బేసిక్ ఫర్ ది ఎవ్రీ వర్క్ పీస్ పెర్ఫార్మ్డ్ ఆపరేషన్స్ ఆన్ ది లేత్ మిషన్. అప్పుడు మనకి బిట్ ఆన్సర్ ఏంటి? టర్నింగ్ అనేది మనకి ఆన్సర్ అన్నమాట. సో టర్నింగ్ నుంచి ఈసెస్ నుంచి టూ కైండ్స్ ఆఫ్ బిట్స్ వస్తాయి. ఫస్ట్ బిట్ ఏమన్నాను? ద ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ది వర్క్ పీస్ బై రిమూవింగ్ ది మెటీరియల్ బై యూజింగ్ టూల్ పాసింగ్ ది అలాంగ్ ది వర్క్ పీస్. సో నేను మళ్ళీ చెప్తాను. ఏమంటున్నానంటే మనకి టూల్ అనేది వర్క్ పీస్కి అలాంగ్ ది యాక్సిస్ పాస్ చేయడం వల్ల మెటీరియల్ రిమూవ్ అయితే ఆ ఆపరేషన్ మనం టర్నింగ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫేసింగ్. ఫేసింగ్ కూడా మనం వర్క్ పీస్ మీదుగా టూల్ని పాస్ చేస్తాం. సిమిలర్గానే మనకి ఇక్కడ లైవ్ సెంటర్ ఉంటుంది, ఇక్కడ డెడ్ సెంటర్ ఉంటుంది, ఇది హెడ్ స్టాకు, ఇది మనకి టెయిల్ స్టాకు. కాకపోతే మనకి ఫేసింగ్ అనేది మ్యాక్సిమం డెడ్ సెంటర్కి అటాచ్ చేసి ఉండదు. ఎందుకంటే మనం ఫేసింగ్ అనేది ఖచ్చితంగా ఇది వర్క్ పీస్ అనుకుంటే వర్క్ పీస్కి ఈ ఎండ్ కానీ ఈ ఎండ్ కానీ ఖచ్చితంగా మనం ఫేసింగ్ అనేది చేస్తాం. ఓన్లీ ఎండ్ ఆఫ్ ది వర్క్ పీస్కి మాత్రమే మనం ఫేసింగ్ అనేది చేస్తాం. సో అందువల్ల మనం వర్క్ పీస్ని కంప్లీట్గా లైవ్ సెంటర్ కాదు కానీ డైరెక్ట్ చెక్లో ఫిట్ చేసేస్తాం. ఇది చెక్ అనుకుంటే ఇది మనకి హెడ్ స్టాక్, ఇందులోంచి మనకి వర్క్ పీస్ అనేది హోల్డ్ చేస్తాం. ఇక్కడ మనకి టూల్ అనేది ఉంటుంది అన్నమాట. సో అర్థమైంది అనుకుంటా. ఇది హెడ్ స్టాక్,
ఇది చెక్, ఇది మనకి వర్క్ పీస్. మన వర్క్ పీస్ ఒక ఎండ్ దగ్గర మాత్రమే మనం ఫేసింగ్ అనేది చేస్తాం అన్నమాట. సో మీరు ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, మనకి ఫేసింగ్ అనేది టూల్ని ఏ డైరెక్షన్లో పాస్ చేసినప్పుడు మెటీరియల్ రిమూవ్ అవుతుంది, పెర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఆఫ్ ది వర్క్ పీస్. ఓకేనా, పెర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఆఫ్ ది వర్క్ పీస్. ఇది యాక్సిస్, ఇది పెర్పెండిక్యులర్ డైరెక్షన్. సో వెన్ ఎవర్ వీ పాస్ ఏ టూల్ ఆన్ టు ది వర్క్ పీస్ ఇన్ ది పెర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ వర్క్ పీస్ యాక్సిస్, దట్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ ఫేసింగ్. ఇది లేదు, ఇది ఈ సెట్లోనే బిట్ కింద అడుగుతాడు, మీకు సెమిస్టర్లో రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది. 2 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు, టర్నింగ్ ఫేసింగ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు ఖచ్చితంగా. టర్నింగ్ అంటే అలాంగ్ ది వర్క్ పీస్ మనం టూల్ని పాస్ చేస్తాం. ఫేసింగ్ అంటే పెర్పెండిక్యులర్ డైరెక్షన్. పెర్పెండిక్యులర్ డైరెక్షన్ మనం ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. కావలిస్తే మీకు పెర్పెండిక్యులర్ రాస్తాను. పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనం మెటీరియల్ని రిమూవ్ చేస్తే దాన్ని మనం ఫేసింగ్ అంటాం. ఓకేనా, ఆ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సెట్లో అడుగుతాడు, విచ్ ఆపరేషన్ ఇస్ పెర్ఫార్మ్డ్ అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ది వర్క్ పీస్ బై రిమూవింగ్ ది మెటీరియల్ ఈస్ టర్నింగ్, అండ్ విచ్ ఆపరేషన్ ఇస్ పెర్ఫార్మ్డ్ perpendicular to the axis of the workpiece is facing. Next, what is the basic operation required for the every workpiece used in the lathe machine? Operation ఏమన్నాను, turning. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ట్యాపర్ టర్నింగ్. నేను ట్యాపర్ టర్నింగ్ గురించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ట్యాపర్ టర్నింగ్కి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ట్యాపర్ని ఒక వర్క్ పీస్ మీద ప్రొడ్యూస్ చేయడానికి. మనకి ట్యాపర్ని ప్రొడ్యూస్ చేయడం కూడా ఒక డిఫికల్ట్ టాస్క్. అంటే మనం ముందు చెప్పినట్టు థ్రెడ్డింగ్ ఆపరేషన్ అనేది ఎంత కష్టమో ట్యాపర్ టర్నింగ్ కూడా ప్రొడ్యూస్ చేయడం అంతే కష్టం. మనకి ఎంత యాంగిల్ అనేది ప్రొడ్యూస్ చేయాలి, నెక్స్ట్ ఆ యాంగిల్ కూడా మనకి ఎంత లెంత్ ఉండాలి, ఇదంతా కూడా మనకి ట్యాపర్ టర్నింగ్లో ఒక పార్ట్ మాట. సో ట్యాపర్ టర్నింగ్ అంటే సింపుల్లీ ప్రొడ్యూసింగ్ ది ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఆన్ ది వర్క్ పీస్. వాట్ ఈస్ ట్యాపర్ టర్నింగ్? ప్రొడ్యూసింగ్ ది inclined surface on the workpiece is called taper turning. అదే కాకుండా మనకి ట్యాపర్ టర్నింగ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయని కదా. నెక్స్ట్ క్లాస్ మనకి వాట్ ఈస్ ట్యాపర్ టర్నింగ్, వాట్ ఆర్ ది ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ది ట్యాపర్ టర్నింగ్, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం డీటెయిల్గా. ప్రస్తుతానికి ఇది ఒక ఆపరేషన్ కింద గుర్తుపెట్టుకొని ఆ పాయింట్ని మనం ఇండికేట్ చేస్తాం. వాట్ ఈస్ ట్యాపర్ టర్నింగ్ అంటే ప్రొడ్యూసింగ్ ది ఇంక్లైన్డ్ సర్ఫేసెస్ ఆన్ ది వర్క్ పీస్. నెక్స్ట్ వన్ థ్రెడ్ కటింగ్. థ్రెడ్ కటింగ్ అంటే సింపుల్లీ మనకి థ్రెడ్స్ అనేవి వర్క్ పీస్ మీద ప్రొడ్యూస్ చేయడం సింపుల్గా. అయితే థ్రెడ్ కటింగ్ అనేది మనకి ఏ థ్రెడ్ అయితే లేత్ మెషిన్ లీడ్ స్క్రూ మీద ఉందో అదే థ్రెడ్ అనేది మనకి వర్క్ పీస్ మీద ప్రొడ్యూస్ అవుతుంది. మీరు ఇంకో విషయం థ్రెడ్ కటింగ్ మీద అడిగే బిట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, విచ్ ఈస్ ది ఆపరేషన్ ఆటోమేటికల్లీ పెర్ఫార్మ్డ్ ఆన్ ది లేత్ మెషిన్. ఆటోమేటిక్గా జరుగుతుంది ఆపరేషన్. మనం లీడ్ స్క్రూని ర్యాక్ అండ్ పీనియన్ మెకానిజం ద్వారా, దాన్ని ఆఫ్ నెట్ స్క్రూ మెకానిజం కూడా అంటాం. లీడ్ స్క్రూని ఆఫ్ నెట్కి ఎంగేజ్ చేసినప్పుడు మనకి అది ఆటోమేటిక్గా మనకి థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ అనేది చేస్తుంది. సో ఈ సెట్లో బిట్ అడుగుతాడు ఏమని, వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆటోమేటికల్లీ పెర్ఫార్మ్డ్ ఆన్ ది లేత్ మిషన్. అప్పుడు మనకు చెప్పాల్సింది ఏంటి, థ్రెడ్ కటింగ్. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ కైండ్ ఆఫ్ థ్రెడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఆన్ ది లేత్ మిషన్ ఆపరేషన్. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ థ్రెడ్ అనేది లేత్ మిషన్ మీద ప్రొడ్యూస్ చేస్తాం. మనకి తెలుసు షార్ప్ వి అని, విత్వర్త్ అని, ఇంకా ఏసీఎంఈ అని, స్క్వేర్ థ్రెడ్ అని, బట్రస్ థ్రెడ్ అని, ఇంకా నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి మనకు ఉన్నాయి. అయితే ఇందులో మనకి ఏ థ్రెడ్ అనేది థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ ద్వారా మనకి లేత్ మీద ప్రొడ్యూస్ అవుతుంది అంటే అది ఏసీఎంఈ థ్రెడ్. ఇది మీరు సెమిస్టర్లో నీట్గా రాసడానికి ఉపయోగపడుతుంది థ్రెడ్ కటింగ్ గురించి. థ్రెడ్ కటింగ్ అనే ఆపరేషన్ అనేది మనకు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది, లీడ్ స్క్రూని ఆఫ్ నెట్కి ఎంగేజ్ చేసినప్పుడు ర్యాక్ అండ్ పిన్ అనే మెకానిజం ద్వారా మనకి థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్, థ్రెడ్ కటింగ్ ఆపరేషన్లో మనకి థ్రెడ్స్ అనేవి ఏ కైండ్ ఆఫ్ థ్రెడ్స్, ఏసీఎంఈ. ఇదంతా కూడా థ్రెడ్ కటింగ్ గురించి మాట. ఓకేనా. నెక్స్ట్ వన్, నర్లింగ్.
ఇక్కడ మీరు చూసినట్లయితే నర్లింగ్ అంటే సింపుల్లీ ప్రొడ్యూసింగ్ డైమండ్ షేప్స్ ఆన్ ది వర్క్ పీస్. డైమండ్ షేప్స్ ప్రొడ్యూసింగ్ ఆన్ ది వర్క్ పీస్ ఈస్ కాల్డ్ నర్లింగ్. డైమండ్ షేప్స్ అంటే ఏంటి? సింపుల్గా ఇది వర్క్ పీస్ అనుకుంటే మనకి నర్లింగ్ టూల్ అనే సెపరేట్ టూల్ ఉంటుంది. ఆ టూల్ని మాత్రం ఉపయోగిస్తాం. ఇక్కడ మనం ఎంతవరకు చెప్పుకున్న టర్నింగ్ కానీ, ఫేసింగ్ కానీ, ట్యాపర్ టర్నింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ వీటికన్నిటికీ సేమ్ ఒకటే టూల్ని వాడతాం. కాకపోతే నర్లింగ్ ఆపరేషన్కి సెపరేట్ టూల్ ఉంటుంది. ఆ టూల్ చూడడానికి ఇంచుమించు ఈ విధంగా ఉంటుంది. ఇది ఇలా రొటేషన్లో ఉంటుంది ఆ టూల్ అనేది. ఈ టూల్ అనేది మనం ఈ వర్క్ పీస్ మీద పాస్ చేసినప్పుడు ఆ వర్క్ పీస్ మీద కూడా టూల్ మీద ఏ షేప్ ఉందో ఆ షేప్ టూల్ మీద ప్రొడ్యూస్ అవుతుంది. మనకి మెయిన్ పర్పస్ ఆఫ్ నర్లింగ్ ఏంటి అంటే ప్రొడ్యూసింగ్ డైమండ్ షేప్స్ అన్నాను కదా. ఈ డైమండ్ షేప్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏం యూజ్? ఇట్ గివ్స్ ఏ గ్రిప్ ఫర్ ది వర్కర్ హూ ఈస్ యూజింగ్ ది వర్క్ పీస్ ఆర్ టూల్స్. అంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక హ్యాండిల్ తీసుకున్నాం. హ్యాండిల్ అంటే సిజిల్కి కానీ, హ్యాక్స్కి కానీ కొన్ని వాటికి మాత్రం మనకి హ్యాండిల్కి ఇలా నర్లింగ్ ఆపరేషన్ చేసిన డైమండ్ షేప్స్ అనేవి మీరు చూసే ఉంటారు. సింపుల్లీ మనకి బాటిల్ మీద చూడండి, బాటిల్ క్యాబ్కి మనకి ఈ విధంగా ఉంటుంది సింపుల్గా. అదే ఏంటి లైన్స్, స్ట్రైట్ లైన్స్ ఇలా ఉంటాయి. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ నర్లింగ్. దీనివల్ల ఏమవుతుంది? మనకి గ్రిప్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో నర్లింగ్ ఆపరేషన్ చేయడం వల్ల వర్క్ పీస్కి గ్రిప్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కూడా ఈ సెట్లో పెట్టే, విచ్ ఈస్ ది ఆపరేషన్ యూజ్డ్ ఫర్ ది ప్రొడ్యూసింగ్ గ్రిప్స్ ఆన్ ది వర్క్ పీస్. ఆపరేషన్ ఏంటి? నర్లింగ్. నెక్స్ట్ వన్ పార్టింగ్ ఆఫ్. మనకి పార్టింగ్ ఆఫ్ అన్నా కటింగ్ ఆఫ్ అన్నా ఒకటే మీనింగ్. ఒక్కలో ఒక విధంగా చెప్తారు. పార్టింగ్ ఆఫ్ ఆర్ కటింగ్ ఆఫ్. పార్టింగ్ ఆఫ్ అన్నా కటింగ్ ఆఫ్ అన్నా మనకి రెండూ ఒకటే, కాకపోతే ఒకలో చెప్తారు. రెండు సేమ్ మీనింగే. పార్టింగ్ ఆఫ్ అంటే మనకి వర్క్ పీస్ అనేది ఈ విధంగా ఉంది. ఫర్ సపోజ్ ఇది మనకి 100 మీటర్ల లెంత్ అనుకుందాం. ఈ 100 మీటర్ల లెంత్ వరకే మనం వర్క్ పీస్ని ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం. దాని మీద ఫర్ సపోజ్ నేను ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేశాను. ఆ వర్క్ పీస్ అనేది ఈ విధంగా అయింది. ఆ తర్వాత మనకి వర్క్ పీస్ని రిమూవ్ చేసేయాలి. అప్పుడు మనం కటింగ్ టూల్ని ఈ ప్లేస్లో ప్రొడ్యూస్ చేసి ఈ ప్లేస్ నుంచి మనం వర్క్ పీస్ని రిమూవ్ చేసేస్తాం. ఈ విధంగా వర్క్ పీస్ నుంచి ఫినిష్ అయిపోయిన పార్ట్ని రిమూవ్ చేయడాన్నే పార్టింగ్ ఆఫ్ అంటన్నమాట. ఓకే, అర్థమైందా? పార్టింగ్ ఆఫ్ అంటే ఏంటి? రిమూవింగ్ ది ఫినిష్డ్ వర్క్ పీస్ ఫ్రమ్ ది వర్క్ పార్ట్. దట్ ఈస్ కాల్డ్ పార్టింగ్ ఆఫ్ ఆర్ కటింగ్ ఆఫ్, ఏదైనా ఒకటే. ఓకే, నెక్స్ట్ వన్ డ్రిల్లింగ్ ఆర్ బోరింగ్. డ్రిల్లింగ్ ఆర్ బోరింగ్ అంటే రెండు డిఫరెంట్ మీనింగ్, కాకపోతే ఒకటే ప్రాసెస్లో ఉంటుంది. డ్రిల్లింగ్ అంటే ఏంటి? మనం చాలాసార్లు చేస్తూ ఉంటాం. డ్రిల్ అంటే మేకింగ్ ఏ హోల్ ఆన్ ది వర్క్ పీస్. ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి వర్క్ పీస్ అనేది చక్లో బిగించి ఉంటుంది. ఇది చక్ అనుకుందాం, ఇది వర్క్ పీస్ అనుకుందాం, ఇది హెడ్ స్టాక్ మాట. హెడ్ స్టాక్, ఇది చక్, ఇది మనకి వర్క్ పీస్. ఈ డ్రిల్ బిట్ అనేది ఓన్లీ టెయిల్ స్టాక్లో మాత్రమే ఫిట్ చేసి ఉంటుంది. ఏది? ఈ డ్రిల్ బిట్ టెయిల్ స్టాక్లో ఫిట్ చేసి ఉంటుంది. వాడు అడుగుతాడు ఈ సెట్లో ఈ బిట్ అనేది కంపల్సరీ. ఏ బిట్? మనకి డ్రిల్ టూల్ అనేది లేత్ మిషన్లో ఎక్కడ ఫిట్ చేస్తాం? అది మనకి ఎక్కడ ఫిట్ చేస్తాం? టెయిల్ స్టాక్లో ఫిట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ థింగ్, లేత్ మిషన్లో మీరు ఒక పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వర్క్ పీస్ గురించి, టూల్ గురించి. వర్క్ పీస్ మోషన్ ఎలా ఉంటుంది? రోటరీ మోషన్. టూలు అదే లీనియర్ మోషన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే వర్క్ పీస్ అనేది ఎప్పుడు మనకు రొటేషన్ అవుతున్నప్పటికీ వర్క్ పీస్ కండిషన్ ఎప్పుడు మనం స్టేషనరీ కండిషన్ అని అంటాం. టూల్ని ఎప్పుడు కూడా మోషన్లో ఉందని అంటాం. టూల్ ఈ స్టేషనరీ, వర్క్ పీస్ ఈ స్టేషనరీ, టూల్ ఇన్ మోషన్. ఇది మనకి ప్రిన్సిపల్. కావాలంటే మనం టర్నింగ్ గురించి చూసినా, ఫేసింగ్ గురించి చూసినా అన్నిట్లో కూడా మనం ఏం చేస్తాం? వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. దాని మీద టూల్ని
మూవ్ చేసాం అంటే వర్క్ పీస్ స్టేషనరీ కండిషన్. రొటేషన్లో ఉన్న దాని స్టేషనరీ కండిషన్ అని అంటాం, ఎందుకంటే దాంట్లో ఎటువంటి మూమెంట్ లేదు, ఓన్లీ రోటరీ మోషన్ మాత్రమే ఉంది. కాకపోతే టూల్ అనేది మూవ్ అవుతుంది. కాకపోతే డ్రిల్లింగ్లో ఏమవుతుందంటే డ్రిల్లింగ్లో టూల్ కూడా స్టేషనరీ కండిషనే, వర్క్ పీస్ కూడా స్టేషనరీ కండిషనే. కాకపోతే వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఈ డ్రిల్ బిట్ అనేది ఉన్న ఈ షార్ప్ ఫ్లూట్స్, ఈ షార్ప్ కటింగ్ ఎడ్జెస్ నుంచి మనకి మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది అన్నమాట. మనకి ఫీడింగ్ ఎలా అవుతుంది, టేల్ స్టాక్ని ఇలా మనం ముందుకి వెనక్కి మూవ్ చేస్తూ ఉంటాం. టేల్ స్టాక్ని ఇలా ముందుకి మూవ్ చేస్తున్నప్పుడు వర్క్ పీస్ ఇది అనుకోండి, వర్క్ పీస్లోకి డ్రిల్ బిట్ అనేది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అర్థమైందా, మనకు వర్క్ పీస్ అనేది హెడ్ స్టాక్లో ఫిట్ అయి ఉంటుంది, అంటే చెక్లో. డ్రిల్ బిట్ అనేది టెయిల్ స్టాక్లో ఫిట్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే టెయిల్ స్టాక్ని ముందుకు మూవ్ చేస్తూ ఉన్నామో ఈ డ్రిల్ బిట్ అనేది వర్క్ పీస్ స్లోగా పాస్ అవుతూ ఈ కటింగ్ ఎడ్జెస్ వల్ల మెటీరియల్ రిమూవ్ అయ్యి ఆ చిప్స్ అనేవి బయటపడిపోతాయి అన్నమాట. సో ఇది డ్రిల్లింగ్ ఆపరేషన్. వాట్ ఈస్ బోరింగ్ ఆపరేషన్? బోరింగ్ అంటే టు ఎన్లార్జింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్ ఈజ్ కాల్డ్ బోరింగ్. దట్ మీన్స్ enlarging the existing hole is called boring. ఎన్లార్జింగ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ నేను డ్రిల్లింగ్ ద్వారా 30 సెంటీమీటర్స్ డయామీటర్ని ప్రొడ్యూస్ చేశాను, కాకపోతే నాకు ఫైనల్గా కావాల్సింది 35. సో ఈ 35 mm కావాలి అంటే నా దగ్గర డ్రిల్ బిట్ 30 ఉంది, సో నేను 30తో వాడుకున్నా. ఆ తర్వాత మనకి బోరింగ్ టూల్ అనేది ఒక టూల్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇది 30 mm డయామీటర్ అనుకోండి, ఈ బోరింగ్ టూల్ ద్వారా మనం ఆ 30 డయామీటర్ హోల్ని 35 డయామీటర్ హోల్గా ఎన్లార్జ్ చేసాం, అంటే పెద్దది చేసాం. ఆ విధంగా పెద్దది చేయడాన్ని మనం బోరింగ్ ఆపరేషన్ అంటాం అన్నమాట. సిమిలర్గానే ఇక్కడ మనం ఈ బోరింగ్ టూల్ని కూడా టేల్ స్టాక్లోనే ఫిట్ చేస్తాం. ఈ టేల్ స్టాక్ ముందుకు మూవ్ చేయడం ద్వారా మనకి మెటీరియల్ అనేది వర్క్ పీస్ నుంచి రిమూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి బోరింగ్ ఆపరేషన్ అన్నమాట. ఇవే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ది లేత్ మెషిన్స్. ఇవి కాక ఇంకా చాలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు సింపుల్ లేఅవుట్ అనేది చూపిస్తున్నా. ఇది మనకి సింపుల్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనకి స్ట్రైట్ టర్నింగ్, ట్యాపర్ టర్నింగ్, ప్రొఫైలింగ్. స్ట్రైట్ టర్నింగ్ గురించి ఇప్పుడే ఇందాక మనం మాట్లాడాం. స్ట్రైట్ టర్నింగ్ అన్నా మనకి టర్నింగ్ అన్నా ఒకటే. నెక్స్ట్ ట్యాపర్ టర్నింగ్. స్ట్రైట్ టర్నింగ్ అంటే ఏంటి? టు పాస్ ద టూల్ అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ది వర్క్ పీస్, ఇది మనకి టూల్. ట్యాపర్ టర్నింగ్ కూడా పాసింగ్ ది టూల్ అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ది వర్క్ పీస్. ప్రొఫైలింగ్ అంటే ఏం లేదు, మనకి ఒక సెక్షన్ ఒక షేప్లో ఉన్నప్పుడు ఆ షేప్ మీద మన ఒక ఇంప్రెషన్ అనేది తీసుకొస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ రౌండ్ షేప్ ఉంది, మనం టూల్ని ఒక సెపరేట్ యాంగిల్లో మూవ్ చేయడం వల్ల ఆ టూల్ మన వర్క్ పీస్ మీద ఒక కైండ్ ఆఫ్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది, దాన్నే ప్రొఫైలింగ్ అంటాం. నెక్స్ట్ వన్ టర్నింగ్ అండ్ ఎక్స్టర్నల్ గ్రూవింగ్. టర్నింగ్ అంటే సిమిలర్లీ టూల్ని అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ది వర్క్ పీస్ కింద పాస్ చేశాడు. ఎక్స్టర్నల్ గ్రూవింగ్ అంటే గ్రూవ్ అంటే మనకేంటి, ఒక కైండ్ ఆఫ్ స్లాట్ లాంటిది, ఒక అంటే హోల్ లాంటిది, ఆ విధంగా చెప్పాలనుకుంటే. కాకపోతే ఇక్కడ ఎక్స్టర్నల్ ఎందుకన్నాడు, అవుట్ సైడ్ జరిగింది. ఇక్కడ మనకి ఇంకో షాట్ ఉంది చూడండి, ఇది ఎక్స్టర్నల్ గ్రూవింగ్, ఇది ఇంటర్నల్ గ్రూవింగ్. ఇన్సైడ్ చేస్తే దాన్ని ఇంటర్నల్ గ్రూవింగ్ అంటారు, అవుట్ సైడ్ ఆఫ్ ది సర్ఫేస్ చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ గ్రూవింగ్ అంటారు. నెక్స్ట్ వన్ ఫేసింగ్. ఫేసింగ్ అంటే పాసింగ్ ది టూల్ perpendicular to the axis of the workpiece. ఇది యాక్సిస్, ఇది perpendicular డైరెక్షన్. ఓకే. నెక్స్ట్ వన్ ఫేస్ గ్రూవింగ్. ఫేస్ గ్రూవింగ్ అంటే ఇది మనకి ఫేస్ అన్న. ఎప్పుడైనా సరే మనకు వర్క్ పీస్కి ఎండ్స్ ఉంటాయి కదా, ఇదొక ఎండ్, ఇదొక ఎండ్. ఈ ఎండ్స్నే మనం ఫేస్లు అంటాం. ఈ ఫేస్ మీద మనం ఏ ఆపరేషన్ చేస్తున్న దాన్ని ఫేసింగ్ అని అంటాం. సో ఫేస్ మీద మనం ఒక గ్రూవ్ వేసాం, అంటే ఒక చిన్న హోల్ లాంటిది కానీ స్లాట్ కానీ వేసాం. సో అందువల్ల దాన్ని ఏమన్నారు, ఫేస్ గ్రూవింగ్. నెక్స్ట్ వన్ కటింగ్ విత్ ది ఫామ్ టూల్. ఫామ్ టూల్ అంటే మనకి వర్క్ పీస్ మీద ఏ టైప్ ఆఫ్ మనకి ప్రొఫైల్ అనేది కావాలనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ టూల్ని యూజ్ చేస్తాం. ఆ టైప్ ఆఫ్ టూల్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అదే టూల్ ప్రొఫైల్ అనేది మనకి వర్క్ పీస్ మీద ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. కాకపోతే ఇవి ఏ ఆపరేషన్ పడితే ఆ ఆపరేషన్ చేయడానికి యూజ్ అవుతాయి. పర్టికులర్గా చిన్న చిన్న ఆపరేషన్స్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ బోరింగ్ అండ్ ఇంటర్నల్ గ్రూవింగ్. ఇందాకే చెప్పాను, బోరింగ్ అంటే ఏమన్నాను, ఎన్లార్జింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్.
అంటే డ్రిల్ బిట్ ద్వారా ఒకసారి హోల్ వేసిన తర్వాత దానిలో మనం ఆ హోల్ని పెద్ద చేయాలి అనుకుంటే, అంటే ఎన్లార్జ్ చేయాలి అనుకుంటే, అప్పుడు మనం బోరింగ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. బోరింగ్లో బోరింగ్ టూల్ అనేది ఎందులో ఫిట్ చేస్తాం, టెయిల్ స్టాక్లో ఫిట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ డ్రిల్లింగ్. డ్రిల్లింగ్ అంటే ఏంటి? మేక్ ఏ హోల్ ఆన్ ది వర్క్ పీస్. సిమిలర్లీ డ్రిల్ బిట్ అనేది మనకి టెయిల్ స్టాక్లో హోల్డ్ చేస్తాం. టెయిల్ స్టాక్ని మూవ్మెంట్ ద్వారా మనకి ఫీడింగ్ అనేది ఇస్తాం. అప్పుడు మనం డ్రిల్ బిట్ ద్వారా హోల్ అనేది వర్క్ పీస్లో వేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కటింగ్ ఆఫ్ అని మెన్షన్ చేశాడు. ఇందాక దాంట్లో నేను ఏమన్నాను, పార్టింగ్ ఆఫ్ అని చెప్పి మెన్షన్ చేశాను. రెండింటికి సేమ్ మీనింగ్. రిమూవింగ్ ది ఫినిష్డ్ వర్క్ పీస్ ఫ్రమ్ ది వర్క్ పార్ట్ ఈజ్ కాల్డ్ పార్టింగ్ ఆఫ్ ఆర్ కటింగ్ ఆఫ్. అంటే ఒకసారి మనం వర్క్ పీస్ అనేది ఫినిష్ చేసిన తర్వాత ఆ ఫినిష్డ్ వర్క్ పీస్ని రిమూవ్ చేయడానికి ఆ టూల్ని ఫినిష్డ్ పార్ట్ నుంచి సమ్ డిస్టెన్స్తో పాస్ చేస్తాం. అప్పుడు మనకి ఫినిష్డ్ పార్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ది ఫినిష్డ్ వర్క్ పీస్ ఫ్రమ్ ది వర్క్ పార్ట్ ఈజ్ కాల్డ్ కటింగ్ ఆఫ్ ఆర్ పార్టింగ్ ఆఫ్. నెక్స్ట్ వన్ థ్రెడ్డింగ్. థ్రెడ్డింగ్ అంటే టు ప్రొడ్యూసింగ్ ది థ్రెడ్స్ ఆన్ ది వర్క్ పీస్. థ్రెడ్డింగ్ ఆర్ థ్రెడ్ కటింగ్ ఏదైనా ఒకటే. మన థ్రెడ్ కటింగ్ గురించి చాలా చెప్పాము ఇప్పటికే. లీడ్ స్క్రూ అని, ర్యాక్ అండ్ పీనియన్ మెకానిజం అని, నెక్స్ట్ ఆఫ్ నెట్ మెకానిజం అని, ఆటోమేటిక్ మోషన్ అని, ఒకటి ఏసీఎంఈ థ్రెడ్ అని. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ నర్లింగ్. నర్లింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది డైమండ్ షేప్స్ ఆన్ ది వర్క్ పీస్. డైమండ్ షేప్స్ని మనం ప్రొడ్యూస్ చేయడాన్ని నర్లింగ్ అంటారు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ప్రొడ్యూసింగ్ డైమండ్ షేప్స్ ఆర్ నర్లింగ్ ఈజ్ కాల్డ్ గ్రిప్. గ్రిప్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి నర్లింగ్ అనేది ఆపరేషన్ యూజ్ చేస్తాం. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ది లేత్ మెషిన్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ట్యాపర్ టర్నింగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ట్యాపర్ టర్నింగ్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫామ్ మెథడ్ అని, కాంపౌండ్ టెస్ట్ మెథడ్ అని, టెయిల్ స్టాక్ సెట్ పవర్ మెథడ్ అని, ట్యాపర్ అటాచ్మెంట్ మెథడ్ అని, ఇలా మనకి 4 మెథడ్లు ఉన్నాయి. ఆ 4 మెథడ్లు ట్యాపర్ టర్నింగ్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వీడియో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మాకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.